శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి 2026 సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ ఆంగ్ల సంవత్సరాదిలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా భవిష్యత్తు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, ఏ ప్రధాన గ్రహాలు అనుకూలిస్తాయి, వాటి మార్పుల వల్ల వచ్చే ఫలితాలు, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ధనుస్సు రాశికి గురువు రాశ్యాధిపతి. ప్రస్తుతం గురువు సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. అంటే మన జనవరి 1వ తేదీ నాటి పరిస్థితి. అయితే ఈ గురువు సప్తమంలో ఉండడం వల్ల జాతకుడికి ఒక ఆత్మధైర్యాన్ని, కొత్త పరిచయాలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. మంచి ఖాతాదారులు, కస్టమర్లు ఏర్పడుతూ ఉంటారు. వృత్తిపరంగా సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మంచి కస్టమర్స్ రావడం వల్ల వృత్తిలో విజయం వస్తూ ఉంటుంది. మీరు వైద్య వృత్తిలో ఉన్న విద్యా సంబంధించిన రంగంలో ఉన్న, అంటే ఏదన్నా ధనుసు రాశి వారు ఒక సొసైటీలో గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉంటారు. అంటే గుళ్ళో పూజారి అవ్వచ్చు, ప్రవచనాలు చెప్పచ్చు, ఫాస్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ప్లేడర్ అవ్వచ్చు. వీటికి సంబంధించిన వారికి ఒక మంచి కస్టమర్స్ ఏర్పడడం వల్ల వాళ్ళతో రిలేషన్ బాగా కంటిన్యూ అవుతుంటుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. మీరు కూడా సక్సెస్ పొందుతారు. మీ క్లయింట్స్ కూడా విజయం వైపు పయనిస్తుంటారు. ఏదైనా ఒక అడ్వకేట్కో, ఒక ఆస్ట్రాలజర్కో, ఒక డాక్టర్కో సక్సెస్ ఏంటంటే వాళ్ళ పేషెంట్లు, వాళ్ళ కస్టమర్స్ బలంగా ఉండి వాళ్ళు సక్సెస్ అయితే ఆటోమేటిక్గా మనం కూడా సక్సెస్ వైపు వెళ్తూ ఉంటాం. సో ఈ విధంగా ఈ రాశి వారికి సంఘంలో, సొసైటీలో పేరు పెరుగుతుంది. వృత్తిలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తారు. అది ఈ గురువు ఎప్పటిదాకా ఉంటాడు అక్కడ మిథున రాశిలో? జూన్ 1వ తారీఖు వరకు. ఈ జూన్ 1వ తారీఖున గురువు అష్టమ స్థానంలోకి ఉచ్చులోకి మారుతున్నాడు. ఈ ఉచ్చులోకి ఎప్పుడైతే వచ్చాడో ఆటోమేటిక్గా ధనుసు వారి యొక్క శక్తి అపూర్వంగా పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం అవ్వచ్చు, విజ్ఞానం అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, ఏదైనా చాలా వరకు అనుకూలంగా పెరుగుతుంది. ముఖ్యంగా చతుర్థ భావాధిపతి ఉచ్చులోకి రావడం వల్ల స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. లేదా స్థిరాస్తి కొనాలనే ఆలోచన, లేదంటే గృహంలో వాస్తు మార్పులు చేయించడం, అలాగే మన పేరుతో ఏదైనా పెద్దవాళ్ళు కొంత ఆస్తి రాయడం, మనం ఏదైనా ఆస్తి కొనుక్కోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక దైవ సంబంధించినటువంటి ప్లేస్లో మీకు ఒక చోటు దొరికే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక దేవస్థానంలోనో, ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంలోనో మీకు ప్రవేశం లభించి మీలో ఉన్నటువంటి విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అదే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఎలాగంటే మంచి ఇన్స్టిట్యూషన్లో జాబ్ రావడం అది జరుగుతూ ఉంటుంది. అయితే అష్టమంలో ఉన్నప్పుడు కూడా ఉచ్చస్థితి అవ్వడం వల్ల చాలా వరకు కొన్ని శుభవార్తలు మీ లైఫ్ టర్నింగ్ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అనూహ్యంగా మీకు మంచి అవకాశాలు రావడం వల్ల వాటిని మీరు ఉపయోగించుకుంటే జీవితంలో స్థిరపడడానికి ఇది చాలా బలమైన సమయం. ఈ విధంగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు అదే రాశిలో గురు సంచారం జరిగి అక్టోబర్ 30న మళ్ళీ సింహరాశిలో కంటే మీకు భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అది ఇంకా అద్భుతమైనటువంటి ప్లేస్ మాట. అంటే ఇంచుమించుగా జనవరి 24 వరకు కొద్ది రోజులు మాత్రమే అక్కడ ఉన్నప్పటికి కూడా జాతకుడికి విదేశ ప్రయాణాలు కానీ, వ్యక్తిగతంగా ఒక గౌరవ హానర్బుల్ పోస్ట్ రావడం కానీ, ఒక పిహెచ్డి లాంటివి పూర్తి చేయడం కానీ, ప్రభుత్వ హానర్ లేదంటే ఒక గుర్తింపు, ఏదో ఒక బిరుదు లాంటిది, సత్కారం, సన్మానం లాంటిది జరిగే అవకాశం ఉంది. అలాగే దైవ అనుగ్రహంతో, పెద్దవాళ్ళ యొక్క దీవెనలతో జీవితంలో సెటిల్ అవ్వడానికి కూడా ఇది కారణమవుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద గురువు ఈ రాశి వారికి ఓకే. అయితే ఇబ్బందులు ఎక్కడొచ్చిందంటే మనకి అర్ధాష్టమ శని ప్రభావం. శని భగవాను 4వ స్థానంలో ఉండడం వల్ల, అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మనసుకి కష్టం కలిగే ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మదర్ యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడవచ్చు. అలాగే మన సంపాదన, మన ఆస్తి మనం అనుభవించలేకపోవచ్చు. ఏదో ఇష్టపడి కారు కొనుక్కున్నాం, ఇష్టపడి పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాం, ఆ బిల్డింగ్లో మనం ఉండలేం, ఎక్కడో వేరే చోట వర్క్ చేస్తుంటాం. అలాగే మన సొంత వాహనం మనం వాడుకోలేక ఏదో ఆటోలోనో తిరుగుతూ ఉంటాం. ఈ విధంగా మీ యొక్క ఆస్తిని మీరు సంపాదించలేకపోతారు. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మీకు మీరుగా సుఖపడలేకపోతుంటారు ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వల్ల. ఈ విధంగా కొంతవరకు సౌకర్యాలు లోటు కలుగుతూ ఉంటాయి. మదర్కి అనారోగ్యం కలుగుతుంది. కొంతమందికి మదర్తో విభేదాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కొద్దిగా చికాకు పెట్టే అంశం కాబట్టి కంపల్సరీగా ఈ అర్ధాష్టమ శనికి తగు విధంగా పరిహారం అంటే తగు విధంగా మీరు మలుచుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా, పెద్దవారికి బాధ కలగకుండా మంచి నడవడికతో, మంచి క్యారెక్టర్తో ఉంటే అర్ధాష్టమ శని ప్రభావం
మీ మీద నుంచి తొలగిపోతూ ఉంటుంది. సో మొత్తం మీద అలాగుంటే రాహు 3వ స్థానంలో బ్రహ్మాండమైన పవర్ఫుల్ మాట. మనం ఎంత పెద్దవారినైనా ఎదిరించి మనం సాధించవచ్చు. మన ప్రయత్నానికి పెద్ద వాళ్ళు సహకరిస్తారు. ముఖ్యంగా మనకి అమ్మవారి అనుగ్రహంతో ఎంత పెద్ద ప్రయత్నం అన్నా మీరు దాన్ని చేపట్టి దాన్ని సక్సెస్ సాధించే ప్రయత్నంలో అందరూ మీకు సహకరిస్తారు. అంటే సాధారణంగా మీతో ఎవరు పోటీ పడలేరు అన్నమాట. మీరు ఎంత గొప్పగా ఉన్నా ఎంత పెద్దవాడైనా మీతో పోటీ రాకుండా తప్పుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది క్రీడారంగం వారికి కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే వేరే విధంగా అక్రమార్జన చేస్తున్న వారికి కూడా రాహు చాలా వరకు సహకరిస్తూ ఉంటాడు. అయితే చివరికి దాని పనిష్మెంట్ కూడా ఇస్తూ ఉంటాడు. బట్ ఏదైనా రాహు అనుకూలంగా ఉన్నాడు. కేతు మరి 9వ స్థానంలో ఉండడం వలన ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. సాక్రిఫైయింగ్ నేచర్ కలుగుతూ ఉంటుంది. నిరాశ నిస్పృహ కలుగుతూ ఉంటుంది. ఒక పక్కన వస్తూనే ఇతని మనిషికి పెద్దగా ఆశ కలకపోవడం వల్ల కొన్ని అవకాశాలు కూడా వదులుకుంటూ ఉంటాడు. బట్ ఏదైనా 9వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన స్థితి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే టోటల్గా ఈ 2026వ సంవత్సరంలో కేవలం శని భగవానుడు తప్ప మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మనం శని భగవానుడికి ప్రసన్నం చేసుకుంటే జీవితంలో సుఖ సంతోషాలు పొందడం జరుగుతూ ఉంటుంది. గోచార రీత్యా కానీ జన్మజాతక రీత్యా జరుగుతున్నటువంటి దశలు జరుగుతున్నప్పుడు కానీ ఆ గ్రహాలు మనకు అనుకూలించాలంటే ఆ గ్రహ అనుకూలత కొరకు కొన్ని పరిహారాలు అన్నవి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మనం ప్రయత్నం బట్టి ఏ గ్రహం ఆ ఫలితం ఇస్తుందో ఆ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే కంపల్సరీగా ఆ గ్రహం మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మనకి జన్మ లగ్నం రీత్యా జన్మ రాశి రీత్యా ఏ గ్రహం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి రత్నధారణ అన్నది జరుగుతూ ఉంటుంది. ఆ రత్నం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏ గ్రహం అయితే ప్రతికూల ఫలితం ఇస్తుందో పాపగ్రహం అంటారో ఆ గ్రహానికి జపం చేయించడం, దానాలు ఇప్పించడం లాంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుత గోచార రీత్యా మనకి ఈ 4 గ్రహాల కోసమే తెలుసుకున్నాం ఈ వీడియోలో. రాహు, కేతువు, గురువు, శని. అయితే ఈ 4 గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావానికి లేదంటే ఒక్కొక్క కారకత్వానికి కారణం అవుతూ ఉంటాయి. వాటి ప్రసన్నం చేసుకొని మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల ప్రకారం ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే కంపల్సరీగా గ్రహం అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి మనం ఫిజికల్గాను తోడ్పడాలి, అలాగే మనకి దైవత్వ పరంగా కూడా చేసుకోవడం జరుగుతూ ఉండాలి. సపోజ్ మనం శని భగవానుడికి శాంతి చేయించుకోవాలి, పరిహారం చేయించుకోవాలనుకున్నప్పుడు మనం కూడా చాలా క్రమశిక్షణతో ఉంటూ సూర్యోదయానికి ముందే లెగిసి శరీర శ్రమ చేస్తూ ఉండాలన్నమాట. చిన్న విషయానికి పెద్ద విషయానికి ఇతరుల మీద ఆధారపడకుండా మనకు మనమే ఆధారపడుతూ చాలా శుచిగా శుభ్రంగా ఉంటూ అలాగే ఒక మంచి సాంప్రదాయ దుస్తులు ధరించు, ఈ గడ్డం అది పెంచేసి తలగడ్డ పెంచకుండా పర్ఫెక్ట్గా కనబడుతూ ఉంటూ, అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం మరి ప్రతి నిత్యం వీలైతే లేదా ప్రతి సోమవారం ప్రతి శనివారం అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు శివుణ్ణి ఆరాధించడం వల్ల, అలాగే ఎక్కువగా మీ కుటుంబంలో ఎవరైతే వృద్ధులు చేతకాని వాళ్ళు ఉంటారో వాళ్ళని కనీసం మీరు ఇసుక్కోకుండా వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఏమి కావాలి అన్నది ఏదో ఏ బిస్కెట్ ప్యాకెటో బిళ్ళలో ఏవో మందులో వాళ్ళు సహాయం చేస్తూ వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తే అంటే మీ కుటుంబంలో వృద్ధులకి మీరు సహాయం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు ఎవరైతే శని వల్ల ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వ్యసనాల బారిలో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో వాళ్ళు ఈ విధంగా నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే ఇమీడియట్గా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇంకా బెటర్ ఫలితాల కోసం ఈ చలికాలంలో ఉన్నప్పుడు బాగా వృద్ధులకి రోగిష్ట వారికి ఏదైనా దుప్పట్లు సాల్వాలు పంచిపెట్టడం, చెప్పులు గొడుగు ఇవ్వడం జరుగుతుంటుంది. ఎప్పుడు కూడా దానం ఎవరైతే బాగా కొనుక్కోలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి, పేదవాళ్ళకి, రోగంతో ఉన్నవారికి, వృద్ధులకే ఇవ్వాలి తప్ప బాగా డబ్బులున్న పండితుడిగో ఇంకోటిగో మనం ఎంత దానం చేసినా ఎన్ని వేలు ఇచ్చినా రూపాయి ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి మీరు ఈ విధంగా ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళకి కనీసం భోజనం పెట్టినా శనిగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే రాహు ఎప్పుడు మనల్ని వ్యసనాలను బాడి తీసుకెళ్తూ ఉంటాడు. అక్రమంగా ధనం సంపాదించాలనుకుంటాడు. అనేక అక్రమ సంబంధాలు, వ్యసనాల మీద ఆసక్తి చూపుతుంటాడు. అటువంటి విషయాల్లో బాధపడుతున్న వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం కంప్లీట్గా మీరు
అమ్మవారి అనుగ్రహం పొందవలసిందే. దుర్గాదేవి ఆరాధన ప్రతి శనివారం, ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధించడం, దుర్గా అష్టోత్తరం, లలితా సహస్రనామం పారాయణ చేయడం. అలాగే స్త్రీల వంక, అంటే మీరు ఎంత చిన్న వయసైనా పెద్ద వయసైనా ఎవరైనా స్త్రీలను దీన్ని పాపదృష్టిలో చూడకుండా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల రాహు అనుకూలిస్తాడు. మరీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మినప గారెలు, అంటే మినుములతో వడలు గారెలు కొన్ని ప్రాంతాల్లో అంటారు, మినప గారెలు లాంటివి తయారు చేసి ఎవరైతే దీర్ఘకాలిక రోగంతో క్యాన్సర్ కానీ, అంటే గతంలో లెపర్స్ అని ఎయిడ్స్ అని ఉండేవి, అటువంటి వారికి ఈ మినప గారెలు పంచిపెట్టడం వల్ల రాహుగ్రహం పరిహారం లభిస్తూ ఉంటుంది. అలాగే కేతు నిరాశ నిస్సు కారణమవుతుంటాడు. కేతు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వాళ్ళకి దేవాలయంలో ఉన్నటువంటి సాధువులకి ఎండు ఖర్జూరం, అలాగే వారికి కావాల్సినటువంటి ధనం, అంటే 11 రూపాయలు కొంత ఎండు ఖర్జూరం ఆ సాధువులకి పంచిపెట్టడం వల్ల కానీ, లేదంటే సాధువులకి ఒకరోజు భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల కేతువు మీకు సహకరిస్తుంది. అంటే కేతు కేవలం సన్యాసులకు మాత్రమే మీరు ఇటువంటి భిక్ష చేయవలసి ఉంటుంది. అలాగే పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్న వైభోగులు అనిపిస్తున్న వాళ్ళకి మాత్రం చేస్తే ఉపయోగం అయితే ఉండదు. ఈ విధంగా కొంతమంది నిర్భాగ్యులుగా పిచ్చివాళ్ళగా తిరుగుతూ ఉంటారు, ఏమీ లేకుండా దేశాన్ని ఏమీ పట్టించుకోకుండా, కనీసం ఒంటి మీద బట్ట లేకుండా ఉంటారు. అటువంటి వారిని ఒక నారాయణ సేవ అది చేసి వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చి అనుగ్రహిస్తే మాత్రం కేతు మీకు కంపల్సరీగా, కేతు ఇచ్చాడంటే మాత్రం అది చాలా శాశ్వతమైన కీర్తి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక గురువు అన్నది ఏంటంటే మీ యొక్క గురువుని ఆశ్రయించడం వల్ల కానీ, మీకు ఎవరైతే విద్య నేర్పారో మీ తండ్రి గారు, మీ తల్లి గారు, వారిని సేవించడం వల్ల, లేదంటే బాబా గారు, సత్యసాయి బాబా, రాఘవేంద్ర స్వామి, మీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే వారిని గురు రూపంలో కోల్చుకోవడం వల్ల బాగుంటుంది. మళ్ళీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా గురువు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ కారణాల వల్ల ఏంటంటే చిన్న చిన్న రెమెడీలతో మనం చేసుకునే రెమెడీలే పనిచేస్తాయి తప్ప, ఏదో గుళ్ళో డబ్బులు కట్టేసామండి, లేదంటే ఇంకోటికి ఏదో చేసామని అలా కాకుండా ఫిజికల్గా దగ్గరుండి సంతృప్తికరంగా మీరు పరిహారం చేసుకుంటే అది మీకు 100కి 100 పాళ్ళు సహకరించే అవకాశం ఉంది. స్వస్తి.